తన మనవడికి 1 సంవత్సరం నుంచి కిడ్నీలో రాయి ఉందట. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది తొలగలేదట. మరి ప్రార్థన చేసుకున్నారు, దేవుడు అద్భుత కార్యం చేసి ఆ కిడ్నీలో నుంచి రాయి తొలగటానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బుధవారం ప్రార్థన పిలిచి బాగానే వచ్చి వెళ్ళేటప్పుడు చేసిన ఏ అబ్బాయి ఏం లేదు ప్రార్థన ఏం పేరమ్మా? తల్లి సాక్ష్యం ఇస్తూ ఉందండి. గడిచిన కొన్ని దినాల క్రితం పెద్ద యాక్సిడెంట్ జరిగిందట. కానీ దేవుడు ఎలాంటి మరణాపాయానికి అప్పచెప్పకుండా తల్లిని మంచి ఆరోగ్యం ఇచ్చి ఈరోజు సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. స్వస్థలం అయితే శ్రీకాకుళం, కానీ గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్నారు. అక్కడ తను తిరుగుతూ ఉన్నప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోవటం, అది బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది. వయసు పెద్దదవడం వల్ల నడుము భాగంలో విరిగిపోయిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పారు. దాని విషయంలో చాలా కలత చెంది వేదన చెందినటువంటి పరిస్థితిలో తల్లిగారు ఉన్నారు. అయితే దైవజనులకి ఈ విషయాన్ని తెలియపరిచి దేవుని యందు విశ్వాసం ఉంచి, అయ్యా మీరు ప్రార్థన చేయండి, నాకు దేవుడు స్వస్థత ఇస్తాడు అని ఆ కన్నీటి సంద్రంలోనే ప్రభునందు విశ్వాసం ఉంచి ఆమె దైవ సహాయం కోరింది. దైవజనులు ప్రార్థన చేసి, అమ్మా నీకు దేవుడు స్వస్థత ఇస్తాడు అని విశ్వాసంతో కూడినటువంటి దైవజనుల ప్రార్థన దేవుడు నడుము విరిగిపోయినటువంటి ఆమె పరిస్థితిని దేవుడు చక్కగా నిలబెట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సహోదరి పేరు సీతారామయ్య అండి. మన సన్నిధిలో పరిచయం చేస్తూ ఉంటాడు. తనకి 2022 సంవత్సరంలో ఒంట్లో గడ్డలు ఉన్నాయని హాస్పిటల్లో చూపించుకుని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి నీ బాడీలో 6 క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని చెప్పారంట. ఇది 2022 వాళ్ళు స్కాన్ చేసి ఇచ్చిన రిపోర్ట్. లెవెల్ 4 క్యాన్సర్ ఉందని చెప్పారంట. 2022 స్కాన్ చేసినప్పుడు నీ శరీరంలో 6 క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి, నీకు క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది. దాదాపుగా ఆశలు వదిలేసుకోవాలని వారి కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు వీరు దేవుని యందు విశ్వాసం ఉంచి గుంటూరు హాస్పిటల్లో 15 కీమోలు ఎక్కించారంట. అప్పుడైనా 2 సార్లు బాగా పల్స్ డౌన్ అయిపోయి చనిపోయే పరిస్థితి. కానీ దేవుని మహాకృప, ఆ కీమోస్ ఎక్కించేటప్పటికల్లా దేవుడు కోలుకునేట కృప చూపాడు. ఆ ట్రీట్మెంట్ అయిపోలేదు. ఇక్కడ గుంటూరులో మా ట్రీట్మెంట్ అయిపోయిందమ్మా, మీరు హైదరాబాద్ బసవతారకమా హాస్పిటల్లో చూపించుకోండి, అక్కడ చూపించినా కూడా ఆశలు అనేది తక్కువ అని చెప్పారంట. అక్కడికి వెళ్ళడానికి చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుందా అని అడిగితే దగ్గరగా 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట. హైదరాబాద్లో బసవతారకమా హాస్పిటల్లో ఆ బిడ్డకి మళ్ళీ ట్రీట్మెంట్ చేయడానికి దగ్గరగా 50 లక్షలు. ఈ 2 అబ్బాయి బాడీలో 2 క్యాన్సర్లు ఉన్నాయి. బోన్ క్యాన్సర్ ఉంది, మౌల్ క్యాన్సర్, 2 క్యాన్సర్లు ఉన్నాయి. బాడీ అంతా ఆ క్యాన్సర్ వైరస్ అంతా స్ప్రెడ్ అయ్యి ఉంది. 50 లక్షలు. వాళ్ళ పరిస్థితి మధ్యతరగతి కుటుంబం. ఇంకా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎటువంటి హోప్ లేదు, ఇంకా ఆశలు వదిలేసుకుందాం అనుకున్నారు. కానీ దేవుని యొక్క మహాకృప, ఆ హాస్పిటల్లో ప్రతి సంవత్సరం ఒక పేషెంట్కి ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ పేషెంట్కి ఫ్రీగా ట్రీట్మెంట్ మొత్తం 50 లక్షల రూపాయలు మొత్తం ఆ హాస్పిటల్ వాళ్ళే బరాయిస్తారు. దేవుని యొక్క మహాకృప, ఆ 50 లక్షల ట్రీట్మెంట్లో తన సహోదరుడి పేరు వచ్చింది. ఆ 50 లక్షలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దేవుడు మొత్తం ట్రీట్మెంట్ మొత్తం ఘనంగా జరిగించాడు. ఇది 2022లో క్యాన్సర్ ఉన్న రిపోర్ట్. మొన్న 2024 సంవత్సరంలో ఇదండి మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ టెస్ట్ చేశారు, మొత్తం స్కాన్ చేశారు. తన బాడీలో దేవుని యొక్క మహాకృపతో క్యాన్సర్ కణం కూడా ఏం లేకుండా సంపూర్ణంగా స్వస్థపరిచాడు. సజీవ లెక్కలో దేవుని మన మధ్య నడిపించి ఇప్పుడు పరిచయం చేయడానికి దేవుని కృప చూపాడని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి అద్భుతం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చెల్లి అన్నమ్మ తుర్లపాడు గ్రామం నుంచి వచ్చింది. తను యేసుక్రీస్తు వారిని తన స్వంత రక్షకుడిగా అంగీకరించింది. తను యేసు ప్రభుని అంగీకరించి రక్షణ పొందినటువంటి అనుభవం ఉంది. తన భర్త గారికి రక్షణ లేదు. అయితే ఆ చెల్లి రక్షణ పొందిన తరువాత 1 నెల క్రితము సుమారుగా 1 నెల రోజులు విపరీతమైనటువంటి కడుపులో నొప్పి,
ఆ నొప్పి భరించలేక అనేక మంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. ప్రతిరోజు ఆ బాధ భరించలేనటువంటి పరిస్థితి, కన్నీరు పర్యంతమైనటువంటి పరిస్థితి. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి ఎన్నో మెడిసిన్స్ కూడా వాడింది, కానీ స్వస్థత మాత్రం కలగలేదు. నేనేంటి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూడకుండా ఈ డాక్టర్లని, మెడిసిన్స్ని చూస్తున్నాను. నాకు మంచి ఆత్మీయ తండ్రిని ఇచ్చారు. ఎన్నో పర్యాయాలు దైవజనుని ద్వారా విశ్వాసపు వాక్కులు పలికించారు. నేనెందుకని ఇంకా వైద్యుల్ని, డాక్టర్ని విశ్వాసం ఉంచానని దేవుని మీద విశ్వాసంతో దేవుని సన్నిధికి నెల రోజులు గతించిన తరువాత కడుపుల నొప్పితో, విపరీతమైన బాధతో, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నష్టపోయిన తర్వాత తను తప్పును గ్రహించి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నీవు ఏర్పాటు చేసిన దైవజనుని మీద కూడా విశ్వాసం ఉంచుతున్నాను, నా కడుపుల నొప్పి తగ్గించగలిగిన ఒకే ఒక్కడవు నువ్వు అని ఆ రోజున 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసు ప్రభు వారి వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే స్వస్థత కలిగినట్లు ఆ రోజు దేవుని సన్నిధికి వచ్చి కన్నీటి పర్యంతమై ప్రార్థన చేసుకుంది. దైవజనుని దగ్గర ప్రార్థన చేయించుకుంది. దేవుడు అద్భుతమైన స్వస్థత, గొప్ప విడుదల ఆ బిడ్డకు అనుగ్రహించాడు. సంతోషంతో దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. గ్లోరీ బి టు గాడ్. హల్లెలూయా. తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. ఆమె పేరు రోసమ్మ, చిలకలూరుపేట, ఇక్కడ పరిచర్య చేసిద్ది. గడిచిన సోమవారపు వేళ గుంటూరు ప్రాంతానికి వెళ్ళాలని బస్సు ఎక్కుతుంది. బస్సు ఎక్కి ఒక మెట్టు మీద కాలేసింది. కాలేసేలోపు ఆ బస్సు వ్యక్తి ముందుకు నడిపేపాటికి తల్లిగారు కింద పడిపోయి వెనకాల గాని ఏదైతే ఉందో ఆమె మీదకి ఎక్కబోయింది. యేసయ్య అని పెద్దగా కేక వేసింది. ఆ గాను తన మీదకు వెళ్లకుండా దేవుడు ఆపాడు. ఈరోజు సజీవ లెక్కలో తల్లిగారిని ఉంచారని తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. తన పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. సోదరి సాక్ష్యం ఇస్తోందండి. తన కుటుంబం అన్ని జన కుటుంబం నుంచి రక్షించబడిందట. మరి తన కుటుంబంలో ఎవరు రక్షించబడినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక ప్రేయర్ టవర్ లాగా ఏర్పాటు చేసుకుని కొంతమంది కలిసి ప్రార్థన చేశారు. ఒక 21 రోజు ప్రార్థన చేసిన తర్వాత వారి కుటుంబం రక్షణ కోసం ప్రార్థన చేసింది. అనుకోకుండా వాళ్ళ సోదరి ప్రభువుని నమ్ముకొని మొన్న వచ్చి బాప్తిసం పొందారని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. సోదరి జీవితంలో కార్యం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. తన కుమారుడికి యాక్సిడెంట్ జరిగి గుండెల్లో నొప్పి వచ్చిందట. మరి హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్స్ చెప్పారు, గుండెల్లో గ్యాస్ ఫామ్ అయిందమ్మా, మళ్ళీ కనుక ఇలాగ వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పారట. మరి ఇంటికి వచ్చి వాళ్ళందరూ విశ్వాసంతో నూనె రాసుకొని ప్రార్థన చేసి ప్రేయర్ వరకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ సోదరుడికి మరి ఇప్పటి వరకు ఆ గుండెల్లో నొప్పి రాకుండా దేవుడు కృపను అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Download amazing. Download Agio, home of the world's finest Western wear brands. తల్లి సాక్ష్యం ఇస్తోందండి. భయంకరమైన తలనరాల నొప్పితో చాలా దినాలు బాధపడిందట. ఇంకా చనిపోతానేమో అన్న పరిస్థితి. కానీ కన్నీటితో ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ తల నరాల నొప్పుల నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు. అందరు బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు పద్మావతి, తన ఊరు చిలకలూరుపేట. తన బిడ్డ పుట్టగానే గుండెలో హోల్ ఉంది. డాక్టర్లు అప్పుడే చెప్పారు ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారు.
కానీ వారైతే పట్టించుకోలేదు. గడిచిన సంవత్సరం తనకిప్పుడు 3వ ఏట, 2వ సంవత్సరం మే 27వ తారీఖు తిరుపతిలో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్లు చెప్పారు, మేమైతే ఆపరేషన్ చేస్తున్నాం, ఆ బిడ్డ బ్రతుకుతాడో మరి తిరిగి వస్తాడో కూడా చెప్పలేము. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఆపరేషన్ చేసేటప్పుడే చనిపోయారు. మేమైతే చెప్పలేమని సంతకాలు కూడా పెట్టించుకున్నారు వారితో. వీరు కూడా సంతకాలు పెట్టారు. సంతకాలు పెట్టిన తర్వాత పక్కన పిల్లలకి ఆపరేషన్ చేశారు. వారు 24 గంటల్లో కళ్ళు తెరిచారు. కానీ ఈ బిడ్డ అయితే కళ్ళు తెరవట్లేదు, మాట్లాడట్లేదు. మొహం అంతా ఉబ్బిపోయింది, కాలు చేతులు కూడా ఉబ్బిపోయినాయి. డాక్టర్లు అయితే బాగుందని చెప్తున్నారు కానీ సీరియస్ కండిషన్లోనే ఉంది. వీరినైతే అక్కడ బెడ్ దగ్గరికి వెళ్ళనట్లేదు, బాగుందని చెప్తున్నారు కానీ 3 రోజులు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్న ఈ బిడ్డ వీరు ఒక్కటే చేశారు, దేవా నువ్వు స్వస్థపరచగలిగిన ఏకైక దేవుడు కదయ్యా, నువ్వు స్వస్థపరిచి బాగుపరిచి సజీవ లెక్కలో ఉంటే నీ సన్నిధికి వచ్చి మేము సాక్ష్యం చెప్తామని సహోదరి అక్కడే మోకరించి ప్రార్థన చేసింది. దేవుని మహాకృపను బట్టి 4వ రోజు కళ్ళు తెరచాడు. దేవుడు సజీవ లెక్కలో ఉంచి సజీవ యాగంగా ఇక్కడ తీసుకొచ్చి సజీవంగా ఉంచాడని సహోదరి సాక్ష్యం చెప్తుంది. తన పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. సోదరి సాక్ష్యం ఇస్తా ఉందండి. మరి తన భర్త షాప్కి వెళ్ళి ఒక బ్యాటరీని కొనుక్కొచ్చారంట, లోడ్ చేయించుకొని అది ఆ బ్యాటరీని జేబులోనే పెట్టుకొని నిద్రపోయారట. నిద్రపోతే చిన్నగా ఆ బ్యాటరీ బాగా హీట్ ఎక్కిపోయి పేలటానికి వచ్చింది. బాగా హీట్ ఎక్కువైంది అని చెప్పి ఆ జేబులోంచి మెలకు వచ్చి బ్యాటరీని తీసి బయట పడవేశారట. ఇలా కొత్తగా ఉండవలసిన బ్యాటరీ ఇది పట్టుకుని ఇలా అయిపోయి ఎప్పుడైతే ఆ జేబులోంచి బ్యాటరీని బయట తీసి పడేశాడో బ్యాటరీ అట్లానే పేలిపోయిందంట సడన్గా. ఒకవేళ అదే బ్యాటరీ కనుక జేబులో ఉన్నట్లయితే తనకి చాలా ప్రమాదం జరిగేది. కానీ దేవుడు మెలకునిచ్చి ఆ గొప్ప ప్రమాదం నుంచి సోదరుడిని తప్పించాడు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు పలు పర్యాయాలు చెప్పారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని. ఒక చెల్లి అంజలి అనేటువంటి చెల్లి విగ్రహారాధన చేస్తూ నిజ దేవుణ్ణి కనుగొనక ఆమె అన్యురాలుగా ఉంది. అయితే యేసుక్రీస్తు వారిని గురించి విని ప్రభువు దగ్గరకు వచ్చింది. చిలకలూరుపేట ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ తండ్రి సన్నిధి సహవాసానికి వచ్చి దైవజనుల ద్వారా తెలియపరచబడినటువంటి అనేక ఉపదేశాలు విని యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. అయితే తన కుటుంబంలో మిగతా వారికి రక్షణ లేదు. తనకు సొంత చెల్లెలుంది, ఆమెకు వివాహమైంది. అయితే ఆ బిడ్డ ఆ చెల్లికి వివాహమైన తర్వాత 7వ నెలలోనే చిలకలూరుపేటలోని ఒక రేగు చెట్టు హాస్పిటల్ దగ్గర ఒక పాపకు జన్మనివ్వడం జరిగింది. అయితే ప్రసవించినటువంటి ఆ బిడ్డ విషయంలో 1 కేజీ మాత్రమే ఉందంట. డాక్టర్లు చెప్పారంట, ఈ పాప బ్రతకడం కష్టం అమ్మా, కాబట్టి ఈ నెలల తక్కువలో ఈ బిడ్డ జన్మించింది కాబట్టి మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేశారంట. వాస్తవంగా వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం. ఏం చేయాలి మరి అని చెప్పి దేవుణ్ణి ఆ బెడ్ దగ్గరే ఆ బిడ్డను ఎత్తుకొని, ఆ కేజీ ఉన్నటువంటి ఆ పాపను ఎత్తుకొని కన్నీటితో ఈ చెల్లి అంజలి అనేటువంటి చెల్లి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసిందంట. చెల్లి, నీ బిడ్డ బ్రతుకుతుంది, నువ్వేం భయపడొద్దు అని. అక్కడి నుంచి వాళ్ళు తక్షణం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా బెడ్ దగ్గర ఆ కన్నీటితోనే ఆ చెల్లి ప్రార్థన చేసిందంట. వాళ్ళు అన్నారు, ఇంకా బ్రతుకుతుందో లేదో అని. అలాంటి పర్యాయంలో ఆమె కన్నీటి ప్రార్థన, దేవుని యందు విశ్వాసం, దేవుడు చనిపోతుంది అని చెప్పినటువంటి ఆ పాపని దేవుడు బ్రతికించి దేవుడు సజీవ లెక్కలో ఉంచాడని చెల్లి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. సాక్ష్యం ఇస్తా ఉందండి. రాజానగర్ నుంచి వచ్చారట. తనకి ఎప్పటి నుంచో కడుపులో గడ్డ ఉంది, తల్లిదండ్రులు లేరు, జాబ్ చేస్తూ ఉంది. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కడుపులో గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారట. కానీ లైవ్లో దైవజనుడు మొదటిసారిగా వాక్యం విని దైవజనుడు పరిచయం అయ్యారట. వాక్యం వింటా ఉంది. అనుకోకుండానే తను ప్రార్థన చేసుకు పడుకున్నప్పుడు మరి శాలేమన్న తనకి దర్శనంలో కనిపించారట. నువ్వేం బాధపడద్దు, నేను నిన్ను ఆదరిస్తానని చెప్పి తన పొట్ట మీద చేయి వేసి ఆ కడుపులో నుంచి ఆ గడ్డ తీసేసినట్టుగా ఆమె దర్శనంలో చూసింది.
తర్వాత కొన్ని రోజుల తర్వాత తెల్లవారికి ఆ నొప్పి కనిపించలేదు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేపిస్తే నీ కడుపులో గడ్డం లేదమ్మా, దేవుడు అద్భుత కార్యం చేశాడని డాక్టర్లు సాక్ష్యం ఇచ్చారట. అద్భుతం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. చిన్న బిడ్డ సాక్ష్యం ఇస్తోంది. తన అమ్మమ్మ 14 సంవత్సరాల నుంచి మరి కాలు నొప్పితో బాధపడుతూ ఉందట. మరి చిన్న బిడ్డలు విశ్వాసం ఉంచి తన అమ్మమ్మ గారి కోసం ప్రార్థన చేశారు. నాయనమ్మ తన ప్రార్థన ఆలకించి ఆ తల్లి గారికి దేవుడు అద్భుతమైన విడుదల ఇచ్చాడు. చిన్న బిడ్డల ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి స్తోత్రం చెప్దాం. సోదరి గుండె నొప్పితో బాధపడుతూ ఉంది. మరి తన తెలిసిన వాళ్ళు తన సన్నిధికి తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు చాలా రోజుల నుంచి ఆ గుండెల నొప్పితో బాధపడుతూ ఉంది. ఎప్పుడైతే తండ్రి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారో ఆ రోజు నుంచి ఆ గుండె నొప్పిని దేవుడు తొలగించి ఆ బిడ్డకి స్వస్థతను ఇచ్చాడు. స్వస్థత కార్యం చేసిన దేవునికి స్తోత్రం చెప్దాం. ఏం చేయాలమ్మా? వరి చేను. అదే వరి చేను. కాపాడినావు ఇంతకాలం